ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే, మన బుజ్జితల్లి యశస్వినిని మేమైతే దుర్గామాతగా అలంకరించి పూజ అయితే చేసామన్నమాట. సో చిన్నపిల్లలు దేవుడితో సమానం కదా. సో మన బుజ్జితల్లి యశస్విని అయితే రీసెంట్గానే 1 ఇయర్ బర్త్డే అనేది కంప్లీట్ చేసుకుంది. సో 1 ఇయర్ అయితే సక్సెస్ఫుల్గా మన బుజ్జితల్లి కంప్లీట్ చేసింది అనమాట. సో ఈ సంవత్సరం దసరా పండుగ రోజు మేమైతే మన బుజ్జితల్లి యశస్వినిని దుర్గామాతగా అమ్మవారిగా అలంకరించి పూజ అయితే చేసామన్నమాట. సో అమ్మవారిని ఎలా అయితే పూజ చేస్తామో సో అలాగే మన బుజ్జితల్లి యశస్వినిని అమ్మవారిగా దుర్గమ్మ తల్లిగా మేమైతే ఊహించుకొని పూజ అన్నీ చేసామన్నమాట. సో ఈరోజు వ్లాగ్లో మన బుజ్జితల్లి యశస్విని చేసిన అల్లరి అండ్ అలాగే ఆటలు పాటలు, వాళ్ళ నానమ్మతో ఆడుకున్న ఆటలు పాటలు మొత్తం అన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. చాలా క్యూట్గా ఉంటుందండి, చాలా యాక్టివ్ అనమాట యశస్విని అయితే. మాట అయితే చాలా బాగా వింటుంది. సో మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో అప్లోడ్ చేయడం అయితే డిలే అయింది, ఎందుకంటే నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో ఎడిటింగ్ అనేది టైం పట్టిందనమాట. సో ప్రస్తుతం నాకైతే ఖాళీ టైం దొరికింది. సో నేనైతే వీడియో ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసేసాను. సో చూసారా ఎంత క్యూట్గా బనానా తింటున్నారో మా అమ్మవారు, మా ఇంటి దుర్గాదేవి. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట మాకు. వన్స్ మన బుజ్జితల్లి యశస్విని మా ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. సో అందరూ కావాలి, మొత్తం అందరూ కావాలి మన బుజ్జితల్లి యశస్వినికి. నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, అత్త అందరూ కావాలన్నమాట. సో ఫస్ట్ ఏంటి అంటే, మనం బుజ్జితల్లి యశస్వినికి డ్రెస్ అయితే వేసామన్నమాట. ఇది వచ్చేసి నా ఫంక్షన్ ఓనీ అనమాట. నా ఫంక్షన్ హాఫ్ శారీ ఓనీని ఇలాగా వాళ్ళ అమ్మ అయితే శారీ లాగా అమ్మవారి అవుట్ఫిట్ లాగా మా వదిన అయితే కట్టింది. సో చాలా క్యూట్గా ఉంది చూసారా. పింక్ కలర్ ఓనీ అనమాట, దానికి గోల్డ్ కలర్ అంచు అయితే వచ్చిందండి. సో మన బుజ్జితల్లి యశస్విని అయితే ఇంకా అల్లరి. సో క్రోన్ కూడా పెట్టాము. యశస్విని బర్త్డేకి అని చెప్పి బుల్లి కిరీటం కొన్నారనమాట, ఆ కిరీటం పెట్టారు. సో క్యూట్గా ఆటలు అయితే ఆడేస్తుంది. సో నేనైతే ఫొటోస్ అవి తీస్తున్నాను. ఫ్రెండ్స్ మన బుజ్జితల్లి యశస్విని రెడీ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ పైన నీట్గా అరేంజ్మెంట్స్ అయితే చేస్తుంది అనమాట. సో మన బుజ్జితల్లి యశస్విని కూర్చోబెట్టడానికి టేబుల్, చైర్ అండ్ అలాగే స్మాల్ డెకరేషన్ అనమాట. సో ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే డెకరేషన్ కూడా మా వదిన చేసిందనమాట. ఇది వచ్చేసి మేము దసరా రోజున, దుర్గమ్మ తల్లి అవతారం కాబట్టి సో దసరా రోజున ఈవినింగ్ అయితే మేము చేయడం జరిగిందనమాట. సో మన బుజ్జితల్లి యశస్విని చూసారా, వాళ్ళ నానమ్మతో క్యూట్గా ఆటలు అయితే ఆడుతుంది. సో చిన్నపిల్లలు కదా, చాలా పేషెన్స్గా వేయాలన్నమాట బట్టలు అవి కూడా. సో మా యశస్వినికి తెలియకుండా తలపైన కిరీటం పెట్టాము. ఇన్ కేస్ మన యశస్వినికి కానీ తెలిసింది అనుకోండి, ఇంకా అది లాగేసే వరకు ఊరుకోదనమాట. సో బట్టలు కూడా లాగేస్తా పీకేస్తా ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడానికి ఇంక వాళ్ళ నానమ్మతో అయితే ఆడుకుంటుంది. వాళ్ళ నానమ్మ ఆడిస్తున్నారనమాట. చూసారా అంత క్యూట్గా నవ్వుతుందో. నేనైతే మన బుజ్జితల్లి యశస్విని ఫోటోగ్రాఫర్ని అనమాట. సో క్యూట్గా పోజులు వేస్తుంది. నెక్స్ట్ వాళ్ళ నానమ్మతో క్యూట్గా ఆటలు ఆడుతుంది. One, 2, 3, 4, 5. ఇంకో చూడు 6, 7, 8, 9. అతను చూపెట్టు, అతను ఇరుగుపోద్ది కిరీటం ఇక్కడ కట్టుకున్నాను. ఇలాగ ఇక చూడు, ఇలాగ చేతి చెయ్యాలి కిరీటం. ఇది ఇలా కడుతుందమ్మా, ఇలా కడుతుంది. ఇలా బాగుంటుంది దుర్గాదేవిలా కడుతుందమ్మ. గైస్ చూసారు కదా, మన యశస్విని అయితే వాళ్ళ నానమ్మని క్యూట్గా ఆటలు ఆడించేస్తుంది వాళ్ళ నానమ్మతో పాటు.
అసలు ఒక చోట అయితే కూర్చొనివ్వదండి. ఇంకా అలా కింద పాడేయడం, వస్తువులన్నీ కింద పాడేయడం, మనం తెచ్చివ్వడం, మళ్ళీ మేడం గారు కింద పాడేయడం. ఇంకా అలా ఆటలైతే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, ఇంక నేనైతే అలా దగ్గరుండి వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ అయితే మన మేడం గారు నానమ్మతో ఫ్లవర్ గేమ్ కూడా ఆడారండి. సో, మన బుజ్జితల్లి యశస్విని కాలు తన శారీలో ఉండిపోయిందనమాట. సో, నడవడం రావట్లేదంట. నానమ్మని తీయమని అడుగుతుంది. "కాలు బయటికి తీరా, కాలు బయటికి తీరా" అని అంటుందనమాట వాళ్ళ నానమ్మ. మన యశస్వినికేమో కాలు బయటికి తీయడం రావట్లేదు. కుడి కాలు చూపిస్తుంది. "ఇక్కడుంది నానమ్మ ఒక కాలు, ఇంకో కాలు లోపల ఉండిపోయింది" అని చెప్తుందనమాట. సో, ఈ మధ్యనే మన యశస్వినికి మాట్లాడే మాటలు కూడా అర్థమవుతున్నాయి. అన్నీ కూడా. ఏదైనా ప్లేటు తీసుకురమ్మన్నా, గ్లాస్ తీసుకురమ్మన్నా కూడా తీసుకొస్తుంది. వాటర్‌ని బొబ్బా అంటుంది. అప్పచ్చులు అంటుంది, స్నాక్స్‌ని. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మనం డైలీ మాట్లాడుకునే మాటలుంటాయి గదా! సో, అవన్నీ అర్థం చేసుకుంటుందనమాట. సో, క్యూట్‌గా ఫోటోస్ అయితే తీసానండి. మంచం మీద కూర్చోబెట్టి మన యశస్విని బుజ్జితల్లికి. సో, రిమోట్ తీసుకొని ఆడుతది. ఫోన్‌లో అయితే ఫోన్ మాట్లాడేస్తుంది వాళ్ళ తాతయ్య గారితో. ఇంట్లో మనం ఫోన్ మాట్లాడడం, ఫోన్ వాడడం ఇవన్నీ చూస్తది కదా! సో, యశస్వినికి కూడా మొబైల్ ఎలా హోల్డ్ చేయాలి, ఫోన్ ఎలా మాట్లాడాలి కూడా వచ్చేసింది. చూసారా చెవి దగ్గర పెట్టుకొని అంటది. మన యశస్విని అయితే హలో తాత అంటదనమాట. టాటా అంటది, హాయ్ చెప్తుంది, ఆమ్ తినమంటది, ట్రాక్టర్ అంటది, ఆటో అంటది. ఇంక అన్నీ ఐడెంటిఫై చేసేయడం స్టార్ట్ చేసిందనమాట. చూసారా? సో, మొబైల్ అలా హ్యాండిల్ చేస్తుందో, మొబైల్‌ని చాలా తీక్షణంగా చూస్తదనమాట. ఫోటోస్‌కి పోజులిస్తది మేడం గారు. సో, వాళ్ళ తాతయ్య గారు ఫోన్ చేశారు. ఇంకా మాట్లాడుతుంది వాళ్ళ తాతయ్య గారితో. చూసారా? అంటదనమాట. ఫోన్ చెవిలో పెట్టుకొని గట్టిగా పట్టుకుంటదండి 2 చేతులతో. పడేయదు. మొబైల్ అయితే కింద పడేయదనమాట. నేనైతే అనుకున్నాను పాడేస్తదేమోనని. అండ్ అలాగే అత్త ఫోన్ ఏది, మావయ్య ఫోన్ ఏది, తాతయ్య ఫోన్ ఏది, నానమ్మ ఫోన్ ఏది, అందరి మొబైల్స్ కూడా బాగా ఐడెంటిఫై చేస్తది మన యశస్విని. సో, ఈ మధ్యనే ఫోటోస్ కూడా ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు సూది పిలిచి గుచ్చుకుంది. అందుకే హలో అనమ్మా, హలో, హలో మమ్మ, హలో మమ్మాను. హలో అనమ్మా యశస్విని, హలో, హలో అనమ్మా, హలో, అత్త, అత్త, పైకా అత్త, అత్త. మొబైల్ అయితే అస్సలు ఇవ్వదంటండి. ఇంకా ఫోన్ మాట్లాడుతుందంట. హలో అంటది క్యూట్గా. నొక్కేసో క్యూట్గా అంటుంది కదా. న్యామ్ న్యామ్ అంటే తిరిగి అంటది. నువ్వు అంత వైలెంట్గా మాట్లాడితే అటు సైడ్ నుంచి మాటలు రావురా. హలో అను. నెక్స్ట్ మేమైతే పైకి వచ్చేసాము. వాళ్ళ మమ్మీ డాడీతో ఫోటో తీసుకుంది. చూడు బంగారు అనమ్మా ఉంగరం. సో, ఫైనల్గా డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అందరం పైకి వచ్చేసాము. చూసారా మన యశస్విని బుజ్జితల్లి ఫొటోస్ తీసుకుంది. ఇంకా వాళ్ళ నానమ్మతో, వాళ్ళ అమ్మతో కూడా ఆడుకుంటుంది సరదాగా. సో, సింపుల్గా ఇంట్లో దుప్పట్టాలు ఉంటాయి కదా. సో, ఆ దుప్పట్టాస్తో కలర్ దుప్పట్టాస్తో మా వదిన డెకరేషన్ చేసింది. అండ్ అలాగే బుల్లి చైర్ వేసాము, టీపా కూడా వేసాము నీట్గా పాపను కూర్చోబెట్టడానికి. సో, ఏమన్నా ప్లేట్స్ అవి ఉన్నా కూడా ముందు పెట్టుకోవడానికి అలా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. సో, వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంది యశస్విని. సో, వాళ్ళ నానమ్మతో అయితే చాలా ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. సో, బ్రూ అని చెప్పేసి గేమ్ ఆడుతున్నారు, లిప్స్ గేమ్ ఆడుతున్నారు అనమాట వాళ్ళ నానమ్మ యశస్విని.
సో ఇంకా అలా చూస్తూ ఉంటే చాలా సరదాగా ఫన్నీగా ఉంటదనమాట. సో నాకైతే టైం తెలీదండి మన బుజ్జి తల్లి యశస్వినితో. వన్స్ నాకు వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యశస్వినితోనే ఆడుకుంటూ ఉంటాను. సో ఇంకా దుర్గా మాత పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. సో మన బుజ్జి తల్లి యశస్వినిని పీఠం పైన అయితే కూర్చోబెట్టారు. సో చైర్ అనమాట. సో కూర్చోవడానికి ఏడ్చింది స్టార్టింగ్‌లో. సో ఏదో ఒకటి సరదాగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని చెప్పేసి చిన్న బొమ్మ లాంటిది ఇచ్చారనమాట. చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయడం అయితే చాలా కష్టం. సో చిన్నప్పుడైతే నేను చిన్న పిల్లల్ని బాగా ఇష్టపడేదాన్ని, ఎత్తుకునేదాన్ని. ఒకసారి వన్స్ మా ఇంట్లోకి ఒక ఓన్‌గా మా అన్నయ్యకి పాప పుట్టి దగ్గర నుంచి ఏ టు జెడ్ చూసిన తర్వాత అర్థమైంది. అసలు పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టమా అనేసి. సో నార్మల్‌గా ఒక 1 అవర్ ఎత్తుకొని ఆడిపించడం ఒక టాస్క్ అయితే, సో వాళ్ళని డే అంతా హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టమనమాట. సో మన బుజ్జి తల్లి యశస్విని అయితే ఎక్కువ అల్లరి అయితే చేయదు, ఏడవదు. చాలా క్యూట్‌గా ఉంటది. సో చెప్పిన మాట అయితే వింటదనమాట. అమ్మాను మీ అత్త కనపడుతుంది నేను వాళ్ళ కూర్చుంటే. అత్తాను మా అమ్మాయి కనపడుతుంది నాకు. అత్తానమ్మా నేను నాన్నాను ఆ స్టిక్కర్ అంటించు. అమ్మాను నానమ్మాను నానమ్మ తాతయ్య తాతాను తాతాను ఏయ్ ఇలాగ. చెప్పమ్మా అత్త. నీ చేతులే చేతులే కాళ్ళే నీ బొక్కలే బొక్కలు తెలీదా? ముక్కేది? నోరేది? నోరు పళ్ళే పళ్ళు కూడా లోపల ఉన్నాయా? పళ్ళే అయ్యా జుట్టేది? చెవిలే నీ చేతులే ఎన్ని చేతులు ఉన్నాయి నీకు? నీ చేతులు పైకెత్తు. అన్ని చేస్తుంది అన్ని అదవుతున్నాయి. గైస్ చూసారు కదా యశస్విని ఎంత క్యూట్‌గా పలుకుతుందో అందరి పేర్లు కూడా. తాత, మామ, అత్త, మామ, పిన్ని, అమ్మ, నాన్న అన్నీ కూడా క్యూట్‌గా పిలుస్తది మన యశస్విని పేర్లన్నీ కూడా. సో నెక్స్ట్ మేమైతే ఇంకా పూజ యాక్టివిటీ స్టార్ట్ చేసేసామండి. ఇంకా వాళ్ళ అమ్మ, నాన్న అయితే కాళ్ళు కడుగుతున్నారనమాట. సో పాదాలు కడుగుతున్నారు. సో మనం దుర్గాదేవికి ఎలా అయితే పాదాలు కడిగి పసుపు రాసి పారాని పెడతామో సేమ్ అలాగే ఇంకా చేస్తున్నాం అనమాట. ఇంట్లో మొదటిసారి ఇలా చేయడము. సో మేమైతే ఎప్పుడు చేయలేదండి. సో చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కాబట్టి ఇంకా మేమైతే ఇలా సరదాగా చేస్తున్నాము. ఇది కూడా ఒక మెమరీ కింద ఉంటుంది. సో ఫస్ట్ దసరా అయితే యశస్విని చాలా చిన్న పాప అనమాట. నెలల కిడ్ అనమాట. సో ఇప్పుడైతే కొంచెం పెద్ద అయింది కాబట్టి తనకి తెలుస్తుంది, తనకి మెమరీగా ఉంటుంది, ఫ్యూచర్లో చూసుకుంటుంది అని చెప్పేసి సరదాగా అన్ని వీడియోస్ తీస్తున్నాము. సో నేనైతే యూట్యూబ్లో అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. సో ఓన్లీ మేమే కాకుండా సరదాగా చిన్నపిల్లలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ కూడా వీడియో చూస్తారు. సో అందరి బ్లెస్సింగ్స్ కూడా మన యశస్వినికి అయితే ఇస్తారు అని అయితే మేము అనుకుంటున్నాం అనమాట. సో ఇంకా వన్స్ కడిగేసిన తర్వాత పసుపు రాసి పారాని పడుతున్నారు. సో యశస్విని అయితే పసుపు రాసి పారాని పెట్టేటప్పుడు ఏడ్చేసింది. ఎందుకంటే కలర్ ఎల్లో కలర్లో ఉంటుంది కదా. సో చూసి భయపడింది అనమాట. ఏంటి ఏం రాస్తున్నారు ఏంటి అని కొత్తగా. స్టార్టింగ్లో బాగానే ఉంది కానీ తర్వాత వన్స్ పసుపు రాయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంక ఏడుపు. సో ఇంక ఎలా ఏడుపు ఆపించాలో తెలియలేదు. సో అలానే ఇంకా మేనేజ్ చేస్తూ ఆడిస్తూ కొంచెంసేపు ఆడించడం, ఒక కాలుకి రాయడం, మళ్ళీ ఆడించడం, మళ్ళీ ఇంకో కాలుకి రాయడం. సో అలా టైం అంతా చాలా టైం అయితే పట్టేసింది అనమాట ఈ యాక్టివిటీకి. సో ఫైనల్గా అయితే పసుపు అవన్నీ కూడా రాసేసారు. ఇంట్లో పారాని బాటిల్ అయిపోయిందనమాట. సో పారాని అయిపోతే ఇన్స్టంట్ పారాని అనేది ఉంటుంది కదా, మా వదిన సర్ఫ్ ఏవేవో ఐటమ్స్ వేసి తయారు చేశారనమాట. సో సెపరేట్గా ఇన్ కేస్ పారాని అనేది అవైలబుల్గా లేకపోతే ఇన్ కేస్ ఎమర్జెన్సీ టైంలో కానీ ఏదన్నా ఇమీడియట్గా మీకు కావాలి అనుకుంటే పారాని ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పేసి నేను మా వదిన అడిగి సపరేట్ వీడియో అయితే మీకు పెడతానండి.
సో అది కూడా నేను యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను అది కూడా. సో పారాని అయితే చాలా క్యూట్గా పెట్టించుకుంటుంది కదా. సో ఏడ్చేస్తుంది, గట్టి గట్టిగా ఏడ్చేసింది అనమాట. నేను భయపడ్డాను, ఏంట్రా ఏడ్చేస్తుంది అని చెప్పేసి. ఇంకా ఫాస్ట్గా వేసేసారు, కాళ్ళకి అయితే పెట్టేశారు అనమాట. ఇంకా చేతులకు పెట్టించుకుంటలేదు యశస్విని. సో ముందే పెట్టేయాలన్నమాట. ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయనుకుంటే చిన్నపిల్లలు పడుకున్నప్పుడు పెట్టాలి. సో పాదాలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. సో నిజంగా దేవతలాగే అనిపించింది మా యశస్విని బుజ్జి తల్లి అయితే. అలా పట్టీలు పెట్టడం, అలా బొట్లు పెట్టడం అన్నీ కూడా చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. సో నిజంగా దుర్గామాత మా ఇంటికి వచ్చి అలా కూర్చున్నట్టు అనిపించింది అనమాట. సో చిన్నపిల్లలు ఇంకా క్యూట్గా ఉండడం వల్ల నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో అన్ని దగ్గరుండి చూస్తూ అలా వీడియోస్ అవన్నీ తీస్తున్నాను అనమాట. నెక్స్ట్ వాళ్ళ తాతయ్య, నానమ్మ మన బుజ్జి తల్లి యశస్వినిని అలంకరిస్తున్నారు, చైన్ వేస్తున్నారు అనమాట. సో మన యశస్వినిని పులి మీద ఎక్కి కూర్చున్నట్టు పక్కనే పులి బొమ్మ కూడా పెట్టామండి. సో కొంచెంసేపు ఉంచుకుంది, కొంచెంసేపు తీసేసింది అనమాట. సో నెక్స్ట్ యశస్విని వాళ్ళ మమ్మీ డాడీ కూడా చైన్ అయ్యి వేసి అలంకరిస్తున్నారు అనమాట. వాళ్ళ తాతగారి దగ్గర డబ్బులు తీసుకుందంట, 10 రూపాయల కాగితం తీసేసుకుంది, చూపిస్తుంది మనందరికీ కూడా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పి చూపిస్తుంది అనమాట. క్యూట్గా ఉన్నారనమాట అందరూ కూడా. సో మాట అయితే వింటుందండి మన బుజ్జి తల్లి యశస్విని. ఇంకా చేతిలో ఆడుకోవడానికి డబ్బులు ఇచ్చేసాం కదా, ఇంకా వాటితో ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట. సో ఇంకా అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మన బుజ్జి తల్లి యశస్విని, అదే మన దుర్గామాతకి హారతి ఇస్తారనమాట. హారతి ఇచ్చి పూజ చేయాలి కాబట్టి ఇంక మా మమ్మీ మా వదిన అయితే హారతి అనేది సిద్ధం చేశారు. సో మన బుజ్జి తల్లి యశస్విని అయితే ఈ లోపు వాళ్ళ తాతయ్యతో వాళ్ళ డాడీతో ఆటలు అయితే స్టార్ట్ చేసింది. ఈ లోపు నేనైతే కొన్ని పిక్స్ తీసాను అనమాట. సో చూసారా, ధనలక్ష్మీదేవిలా ఉందన్నమాట మన యశస్విని. సో మేమందరం కూడా హారతికి రెడీ చేసాము. మన బుజ్జి తల్లి యశస్విని కుంకుమ బొట్టు పెట్టి ఇంకా మంగళగౌరి పాట పాడుతూ హారతి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారండి. సో మా ఇంట్లో ఎప్పుడైనా సరే హారతి ఇచ్చినప్పుడు మంగళగౌరి పాట అయితే పాడుతూ ఉంటాం అన్నమాట. సో బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఫస్ట్ దేవుడికి ఇచ్చిన తర్వాత మన బుజ్జి తల్లి యశస్వినికి అయితే ఇస్తామన్నమాట. మా ఇంట్లో ఏదైనా బర్త్డే అయినా సరే, మొదటి బర్త్డే రోజైనా సరే, ఎప్పుడైనా సరే మేమైతే ఫస్ట్ హారతి ఇస్తామన్నమాట మా ఇంట్లో. అలాగ మాకైతే అలవాటు అండి. సో మన బుజ్జి తల్లి యశస్వినికి కూడా హారతి అయితే ఇచ్చేసాము. సో హారతి ఇచ్చేసిన తర్వాత మన బుజ్జి తల్లి యశస్వినికి అయితే చేతిలో డబ్బులు పెట్టేసి నెక్స్ట్ పాదాలకి అక్షింతలు పసుపు కుంకుమతో అయితే పూజ చేసి అందరూ కూడా పాదాలకి నమస్కరించుకొని అమ్మ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. సో మీరు మన బుజ్జి తల్లి యశస్విని అబ్జర్వ్ చేస్తే నీట్గా చాలా క్యూట్గా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తుంది. 2 చేతులు కూడా తల మీద పెట్టి చాలా క్యూట్గా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తాతయ్య తీసుకున్నారు, నెక్స్ట్ వాళ్ళ మమ్మీ డాడీ తీసుకున్నారు, నెక్స్ట్ నేనైతే తీసుకున్నానండి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో దసరా అన్ని డేస్ కూడా మా దగ్గరలో ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్ళాము. అమ్మవారి రకరకాల అలంకరణలు అన్నీ చూసాము. లాస్ట్ డే ఇలా సరదాగా క్యూట్గా మా ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో మేము 7 ఆ టైంకి స్టార్ట్ చేస్తే నైట్ 11:30, 12 ఆ టైం అయిపోయిందనమాట ఇది కంప్లీట్ అవ్వడానికి. ఎందుకంటే పాప మధ్య మధ్యలో ఏడుస్తూ ఉంటుంది, ఊరుకోబెట్టాలి, ఆడించాలి, అన్నీ చేయాలి కాబట్టి మాకైతే చాలా టైం పట్టేసిందండి. సో అయినా సరే అలా పేషెన్స్గా మేమందరం కూడా అలా చేసామన్నమాట. సో మన బుజ్జి తల్లి కూడా బాగానే మాట విన్నది, ఎక్కువైతే అల్లరి చేయలేదు. సో అందరం కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. వన్స్ మన బుజ్జి తల్లి యశస్విని ఇంట్లో చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంట్లో పిల్లలు ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో మాకైతే అసలు బోరే కొట్టదనమాట. సో నాకు వర్క్ అయిపోయిన తర్వాత ఇంక మన యశస్విని దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉంటాను. చాలా క్లారిటీగా పిలుస్తుందండి యశస్విని అయితే. అత్త అని చెప్పేసి మీరు ఆల్రెడీ వీడియోలో చూసారని అయితే నేను అనుకుంటున్నాను. సో నాకైతే వన్స్ అది అలా అత్త అని పిలవగానే నేను ఇంక మెల్ట్ అయిపోతాను అనమాట. సో ఇంకా తనకు కావాల్సిందంతా నేను చేస్తాను. ఏమన్నా తింటే తినిపిస్తాను, ఆడుకుందామంటే ఆడిస్తాను,
బయటికి తీసుకెళ్ళమంటే సరదాగా తీసుకెళ్తాను. డాన్స్ చేస్తదంటే పాటలవి పెడతాను. ఇంకా అలా సరదాగా ఇంకా అలా అన్నీ చూసుకుంటా ఉంటామనమాట. సో, మేమైతే మన బుజ్జి తల్లి యశస్వినికి తాంబూలం కూడా ఇచ్చారనమాట. వాళ్ళ మమ్మీ, డ్యాడీ, నానమ్మ, తాతయ్య కలిసి అమ్మవారికి తాంబూలం కూడా ఇచ్చారనమాట. దుర్గామాత కాబట్టి తాంబూలం ఇస్తే చాలా మంచిది. సో, తాంబూలం కూడా ఇచ్చారు. సో, లాస్ట్‌లో అయితే మన బుజ్జి తల్లి యశస్విని అందరికీ ప్రసాదం కూడా పెట్టింది. ఆ క్లిప్ కూడా వీడియోలో యాడ్ చేశాను. మిస్ అవ్వకుండా చూడండి. సో, వీడియో చూసే మీకెలా ఉందో నాకు తెలీదు గానీ, నాకైతే చాలా హ్యాపీగా, చాలా ఫన్నీగా అనిపించిందనమాట. ఎందుకంటే, మన బుజ్జి తల్లి యశస్విని చాలా క్యూట్‌గా ఉంటది. క్యూట్‌గా మాట్లాడుతది. చాలా బాగా మాట వింటదనమాట. సో, ఇదొచ్చేసి మన అమ్మవారికి పెట్టిన తాంబూలం అనమాట. గాజులు, జాకెట్ ముక్క అండ్ అలాగే తాంబూలం అన్నీ పెట్టిచ్చామనమాట. సో, క్యూట్‌గా పట్టుకొని తీసుకుంటుంది చూసారా? సో, మాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇలా తీసుకోవడం ప్రత్యేకంగా బుజ్జి తల్లి యశస్విని. నాకు తెలిసి చాలా రేర్‌గా ఉంటారనమాట. ఇంత తక్కువ ఏజ్‌లో ఇంత స్మార్ట్‌గా ఉండే పిల్లలు, యాక్టివ్‌గా ఉండే పిల్లలు చాలా బాగా పుట్టారనమాట. సో, అందరూ అంటారు మా ఇంట్లో అందరూ యాక్టివ్ కాబట్టి మన బుజ్జి తల్లి యశస్విని కూడా యాక్టివ్ అని చెప్పేసి. సో, మా ఇంటి దుర్గాదేవి అయితే అరటిపండు ప్రసాదం తింటున్నారనమాట. సో, యశస్వినికి అరటిపండు అంటే చాలా ఇష్టం. సో, క్యూట్‌గా తింటుంది. ఎప్పుడైనా సరే టెంపుల్‌కెళ్ళినా కూడా మాకు అరటిపండు ఇస్తే మేము యశస్వినికి ఇచ్చేస్తాం అనమాట. తను పిసుక్కుంటా కింద పైన పడేసుకుంటా ఎలా అయినా సరే కంప్లీట్ చేసి తినేస్తది. సో, నెక్స్ట్ ఫ్యామిలీ ఫోటోస్ కూడా తీశాననమాట. చూసారా అరటిపండు ఇస్తుంది నాకిస్తుంది. ఫోటో తీస్తుంది కదా మా అత్త, అత్తకిద్దాము అని చెప్పేసి. సో, ఇంకా వాళ్ళ నానమ్మ అరటిపండు అయితే తినిపిస్తుంది. సో, చాలా బాగా జరిగిందండి. మన దసరా రోజు మన బుజ్జి తల్లి యశస్వినిని దుర్గమ్మ తల్లిగా మేమైతే అలంకరించాము. పూజ అయ్యి చేయడం అన్నీ గూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సంవత్సరం 2025 దసరా అనేది మా అందరికీ కూడా చాలా స్పెషల్. అండ్ అలాగే మన బుజ్జి తల్లి యశస్వినికి కూడా మంచి మెమరబుల్ దసరా అనైతే నేను చెప్తాననమాట. సో, గాయ్స్ మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చిందనైతే నేను అనుకుంటున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూసారు అనైతే నేను అనుకుంటున్నాను. సో, మీకు గాని నా వీడియో నచ్చినట్లయితే మన బుజ్జి తల్లి యశస్విని వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయ్స్. సో, అన్ని వీడియోస్ అయితే వాచ్ చేయండి. నేనైతే స్లోగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాననమాట. నాకైతే కొంచెం టైం పడుతుంది. ఈ మధ్యన కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ప్రత్యేకంగా యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయడానికి నాకైతే టైం సరిపోవట్లేదు. సో, నేనైతే ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, మీకేమన్నా సజెషన్స్ ఉన్నా కూడా మాకు ఈ వీడియోస్ పెడితే బాగుంటుంది, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తే బాగుంటుంది అని నాకైతే సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఐఎమ్ హ్యాపీ టు టేక్ ఇట్ అప్ అనమాట. సో, గైస్ నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో, టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.